అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం చేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలము తరిగిపోయిన. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలము తరిగిపోయిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన. చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఆ పరిశుద్ధ నామమును కనపరుచుదాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు. మీ ముందు స్థలం ఉంటే ఒక అడుగు ముందుకే నిలబడండి. మీ లైన్ చూసుకోనండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలయ్యా, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం. అందరం రెండు చేతులెత్తి గనపరచుదాం. రెండు చేతులెత్తి ఆ గొప్ప నామమును గనపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నీకే మహిమ. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు.
పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. హల్లెలూయా. అందరం రెండు చేతులు దీన్ని కనపరచుదాం, ఆయన కనపరచుదాం, ఆయన కీర్తిస్తాం, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుడా నీకే వందనాలు. మనమందరం ఆయనతో నడవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహం కాదు, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. పరిశుద్ధాత్మ సహవాసం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, నీకే వందనాలయ్యా. అందరం రెండు చేతులు కనపరచుదాం, దేవుని కనపరచుదాం. నీకే వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలయ్యా. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. మరొకసారి నీతో నడుతుము, నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము, నీ సహవాసము నిత్యము క్షేమము, నిత్యము క్షేమము. ఓ యేసయ్యా మా రక్షకా, నీవే మాకు తోడుగా, మా నడవడిలో యేసయ్యా మా శ్రమలలో నీవే మాకు నీడగా. ఓ యేసయ్యా మా రక్షకా, నీవే మాకు తోడుగా, మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు తోడుగా. దేవా దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. ఓ యేసయ్యా మా రక్షకా, నీవే మాకు తోడుగా, మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. ఓ యేసయ్యా
పొందెదము దిన దినము. దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. నీలో ఉండెదా నీకై బ్రతికెదా ఈ ఆనందము ఈలలో చాటెదా. నీలో ఉండెదా నీకై బ్రతికెదా ఈ ఆనందము ఈలలో చాటెదా. ఓ యేసయ్యా మా రక్షక నీవే మాకు తోడుగా మా శ్రమడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. ఓ యేసయ్యా మా రక్షక నీవే మాకు నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. దేవా మా స్వరములు ఇవిగో దేవా మా స్తోత్రాలివిగో దేవా మా సర్వస్వము నీకే. దేవా మా స్వరములు ఇదిగో దేవా మా స్తోత్రాలిదిగో దేవా మా సర్వస్వము నీకే. దేవా మా స్వరములు ఇదిగో దేవా మా స్తోత్రాలిదిగో దేవా మా సర్వస్వము నీకే. దేవా నీ సన్నిధిలో నా దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. ఓ యేసయ్యా మా రక్షక నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో నీడగా. మా రక్షక నీవే మాకు. అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు. దేవా నీ సన్నిధిలో నా దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. అందరం హృదయపూర్వకంగా చెప్దాం. అందరం దేవా నీ సన్నిధిలో నా దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. దేవా మా స్వరములు ఇవిగో దేవా మా స్తోత్రాలు ఇవిగో దేవా మా సర్వస్వము నీవే. మా స్వరములు దేవా మా స్వరములు ఇదిగో దేవా మా స్తోత్రాలివిగో దేవా. మా సర్వస్వము నీకే. ఓ యేసయ్యా మా రక్షక నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో
నీడగా నువ్వు ఉన్నావయ్యా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడలో విశ్రమించడం సెలవిచ్చినావయ్యా. నీ నీడలో మమ్మల్ని ఉంచినావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, మాకు తోడుగా ఉన్నావయ్యా. ఏ అపాయం రాకుండా నువ్వు కాపాడుతున్నావు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. ఎన్ని విధాలుగా నువ్వు కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు, మాకు తోడుగా ఉన్నావు, మాకు నీడగా ఉన్నావు, రక్షిస్తున్నావు. క్షణ క్షణము నీ కాపుదల ఉందయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. నీ రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తుందయ్యా. నీ రెక్కల ఆరోగ్యం కలుగజేస్తుంది. నీ రెక్కల నీడలో మేముంటున్నాం. ఆరోగ్యం ఇచ్చే దేవుడవయ్యా. మలాకి 4:2 ప్రకారము గంతులు వేసినట్టుగా నువ్వు బలంనిచ్చే దేవుడవయ్యా, శక్తినిచ్చే దేవుడవయ్యా. బలహీనతల నుండి విడుదల ఇస్తున్నావు, నీకు వందనాలు. బంధకం నుండి విడుదల ఇస్తున్నావు, నీకు వందనాలు. చీకటి శక్తి నుండి విడుదల ఇస్తున్నావు, నీకు వందనాలయ్యా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. శాపములను కొట్టివేస్తున్నావు, నీకు వందనాలయ్యా. హల్లెలూయా. ఉదకరుడా నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. అందరం 2 చేతులు ఎత్తి వందనాలు చెప్దాం. వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా, నీకే వందనాలు. అనేకులను దర్శిస్తున్నావయ్యా, అనేకులను దర్శిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతకరుడా నీకే వందనాలు. నీ బలమైన హస్తం ఇక్కడ ఉంచినావు. ప్రతి చీకటి శక్తులని అపరంజి పాదం కింద చితక త్రొక్కుతున్నావు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా, నీకే వందనాలు. హల్లెలూయా. ఓ యేసయ్యా మా రక్షక, నీవే మాకు తోడుగా, మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. అందరం కలిసి పాడదాం. ఓ యేసయ్యా మా రక్షక, మా రక్షక, నీవే మాకు తోడు, నీవే మాకు తోడుగా. మా నడవడిలో నడవడిలో మా శ్రమలలో మా శ్రమలలో నీవే మాకు నీడగా, నీవే మాకు నీడగా. మరొకసారి పాడదాం. ఓ యేసయ్యా మా రక్షక, నీవే మాకు తోడుగా. మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. దేవా నీ సన్నిధిలో నా దేవా, నీ దీవెనలెన్నో దేవా పొందెదము దిన దినము. ఆయన మహిమ పరచుదాం. దేవా నీ సన్నిధిలో నా దేవా, నీ దీవెనలెన్నో దేవా పొందెదను దిన దినము. దేవా దేవా మా స్వరములు ఇదిగో, దేవా మా స్తోత్రాలు ఇదిగో, దేవా మా సర్వస్వము నీవే. దేవా మా స్వరములు ఇదిగో, దేవా మా స్తోత్రాలు ఇదిగో, మా సర్వస్వము నీవే. ఓ యేసయ్యా మా రక్షక, నీవే మాకు తోడుగా, మా
నడబడిలో మా శ్రమలలో నీవే కరుడా నీకే వందనాలు. ఓ యేసయ్యా మా రక్షక నీవే కరుడా నీకే వందనాలయ్యా. తోడు నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. మా నడబడిలో హల్లెలూయా. మా శ్రమలలో నీకే వందనాలయ్యా. నీడగా పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలయ్యా. నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మా మధ్యలో సంచరిస్తున్నవాడా నీకు వందనాలు. హల్లెలూయా. నీకే వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో నీ వెలుగు చేత నింపినావు. ప్రతి ఒక్కరిలో నీ వెలుగు, నీ మహిమ, నీ ఆత్మ చేత నింపుతున్నావు. అంత్యకాలం నా ఆత్మను కుమ్మరించిన సెలవిచ్చిన దేవా, అంత్యకాలం నా ఆత్మను కుమ్మరించిన సెలవిచ్చిన దేవుడు అయ్యా. పరిశుద్ధాత్మ సహవాసం మాకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మతో ఫ్రెండ్షిప్ మాకు దయచేయండి దేవా. యేసయ్యా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దర్శించు, ప్రతి ఒక్కరిని మీరు దీవించు, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఈ ఆరాధనంతా కూడా నీకు అర్పిస్తున్నాం. శరీరము ప్రాణమాత్మ నీకు అర్పిస్తున్నామయ్యా. సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నాం, సజీవ యాగంగా సమర్పించుకుంటున్నామయ్యా. యేసయ్యా నీకే వందనాలు. ఇక మీదట ఎవరికి అధికారం లేదు, నీకు మాత్రమే అధికారం అయ్యా. ఎందుకనగా నువ్వు రక్తం ఇచ్చి కొన్నావు, నీ ముద్ర వేసి ప్రభు నీ రక్తపు ముద్ర వేసినావయ్యా, నీకు స్తోత్రం రాజా. ముద్రీకరించుకున్నావయ్యా, నీకు స్తోత్రం రాజా. ఇక మీదట ఎవడు శ్రమ పెట్టి అధికారం లేదయ్యా, నీకు స్తోత్రం రాజా. పరిశుద్ధాత్మడ నీకే వందనాలు. సజీవ యాగం సమర్పించుకుంటున్నాం. ఈ ఆరాధన కూడా నీకే అర్పిస్తున్నాం, సమర్పించుకుంటున్నాం ప్రభువా. మీరే బలపరిచి, మీరే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. నూట 19వ కీర్తన, 119వ కీర్తన. స్తోత్రం. హల్లెలూయా. 119వ కీర్తన 105వ వాక్యం నుండి 105 నుండి 112 వరకు ఉత్తర ప్రతురం చదువుకుందాం. 119వ కీర్తన 105వ వాక్యం నుండి 112వ వాక్యం వరకు ఉత్తర ప్రతురం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. దేవుడు కొద్ది వాక్యమును మన ఆత్మనిమిత్తమే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూర్చుందాము. అదేవిధంగా తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇంతసేపు పాల్గొని స్తుతించి గణపరిచిన, మహిమపరిచిన, నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. పరిశుద్ధాత్ముడా, పరమతను ఇంకా సాక్ష్యం ఇచ్చేవారికి నిలబెట్టండి, నడిపించండి దేవా, బలపరచండి. పరిశుద్ధాత్ముడా, పరమతను నీకే వందనాలు. ఆరాధనని బలమైన ఆత్మచేతను సంధించినావు, అనేకుల మీద నీ ఆత్మను కుమ్మరించినావు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రవచన వాక్యం ధ్యానిస్తుండగా నీ మెల్లని స్వరం
వినిపించండి. విత్తుతున్న నన్ను శిలో చాటున మరుగు చేసుకునండి ప్రభా. వినగల చెవి, గ్రహించే మనసును మాకు అనుగ్రహించండి. నీ వాక్కుని ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. నీకే వందనాలు. మాతో ఏం మాట్లాడనై ఉన్నావో పరిశుద్ధాత్మ చేత నువ్వు మాతో మాట్లాడండి దేవా. పరిశుద్ధాత్మడా నీకే వందనాలు. ఎవరు ఖాళీగా వెళ్ళకుండా వాక్యం అనే విత్తనము నాటబడుటకు, ఫలించుటకు నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి జీవితాలు ఫలభరితంగా నువ్వు మార్చండి. ఆత్మ ఫలములు పొందుకునే వారిగా దీవించి ఆశీర్వదించి ప్రభువా, ప్రతి విధమైన ఆటంకం నుండి, దుష్టుని పన్నాగం నుండి, చీకటి శక్తి నుండి, ప్రతి డిస్టర్బెన్సెస్ నుండి నజరుడైన యేసు క్రీస్తు నామంలోనే గద్దిస్తున్నాం ప్రభువా. విడుదల తెచ్చింది వానికి స్తోత్రం రాజా. యేసయ్యా నీకే వందనాలు. మంచి నెలలో పడ్డ విత్తనం వలె దీవించండి. నూరంతల ఆశీర్వాదాల చేత నింపి నీ వాక్యములు వర్ధిల్లజేసి మీరే మహిమ పొందుకొనమని నరుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, శుభములు. దేవుని కృప ఎంతో గొప్పది. చిన్నపిల్లలు ఉంటే సండే స్కూల్కి పంపించండి, వారికి బైబిల్ ఇవ్వండి. ఒక బుక్, ఒక పెన్ను లేదా పెన్సిల్ పిల్లలకి ఇచ్చి పంపించండి. పిల్లలు సండే స్కూల్లో కూర్చోవాలి. పంపించండి. పిల్లల కొరకు ఎవరైనా ప్రేరేపణల వారు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకొని రావచ్చు వాళ్ళ కొరకు, పిల్లల కొరకు. ఇక్కడక్కడ ఆడనివ్వకండి. బాలుడు నడవచం త్రోవన వానికి నేర్పుము, పెద్దగా అయినప్పుడు వాటి నుండి తొలగిపోడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచండి. శిక్షలో బోధలో వారిని పెంచాలి. చిన్ననాటి నుండే వారికి వాక్యంలో ప్రార్థనలో నడిపియాలి పిల్లల్ని. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. చేతులు కనబడతలేవు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వారికి సంతోషంగా వందనాలు చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. లేకపోతే పోయిన వారం ఏం విన్నాం మనం? పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది, ఎవరి మీదకి ఆయన దిగి వస్తాడు కదా. పరిశుద్ధాత్మ వ్యక్త శక్త వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి, ఆయన వస్తువు కాదు, ది కాదు, డు కదా. పరిశుద్ధాత్ముడు కదా. ఆనాడు అపోస్తుల కాలంలో ప్రజలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మేము ఏమన్నారు? వాళ్ళు చూసిండ్రా? తెలిసిందా? తెలియదు. క్రీస్తులోనే ఉన్నారు కానీ పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదు అన్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది పరిశుద్ధాత్మ గురించి? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది కొంచెం కొత్త టాపికే, చాలా రేర్. పరిశుద్ధాత్మ గురించి స్టడీ చేయాలి, ధ్యానించాలి. అసలు అది ధ్యానిస్తూ ఉంటే బిర్యానీ కంటే రుచికరంగా ఉంటుంది. హల్లెలూయా. ధ్యానించాలి పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ సహాయం. అపోస్తలుడైన పౌలు సంఘాలకి పత్రికలు రాస్తూ ఉంటే ఆత్మ గురించి రాస్తూ ఉంటాడు. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఆత్మ అని రాయబడ్డదా, అది డార్క్ లెటర్స్లో ఉంటుంది. మీరు చూడండి, ఆత్మ అనే పదము లెటర్ అది డార్క్ ఫాంట్లో రాసి ఉంటుంది. అది అంటే దాని గురించి మనము ధ్యానించాలి. ఇప్పుడు మనం చేసేది కూడా ఆత్మ నశించిపోవద్దు, ఆత్మ ఈ భూమి మీదనే ఉండొద్దు. ఎవరైతే పంపించానో ఆయన దగ్గర చేరాలి ఇది ఆత్మ. హల్లెలూయా. మనం చేసే భక్తి, మనం చేసే ఇదంతా కూడా దేని కొరకు? ఆత్మరక్షణ కొరకే. ఆత్మలు చెదిరిపోవద్దు, ఆత్మ దేవుని యొద్దకు చేరబడాలి. అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడు.
అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడు. సహించాలి. అంతవరకు మనం దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉండాలి, పరిశోధన చేస్తూనే ఉండాలి, లేఖనంలో మనము ధ్యానిస్తూనే ఉండాలి, దేవుని కనిపెడుతూనే ఉండాలి. ప్రతిరోజు దేవుని ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటిది అది? ఇప్పుడు ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తారు ఈరోజు కదా. చిన్నప్పటి నుండి అరే వాడు ఫ్రెండ్ ఉండే, ఇగో ఈమె ఫ్రెండ్ ఉండే, ఈమె ఫ్రెండ్ ఉండే, ఈమె ఫ్రెండ్ ఉండే, ఎక్కడెక్కడోళ్ళో గుర్తొస్తారు. ఫ్రెండ్షిప్ డే రోజు కదా. ఇంకా ప్రేమగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. అంటే ఫ్రెండ్షిప్ చేయాలి, చేయొద్దని కాదు, కానీ నిజమైన స్నేహితుడు విడవక విడిచిపోయే వాళ్ళు లేరా? ఫ్రెండ్స్లు ఉన్నారా? ఫ్రెండ్సే కానీ విడిపోయిన వాళ్ళు. ఇగో అప్పుడు బాగా కలిసి ఉండే కానీ ఇప్పుడు మాట ముచ్చట్లేదు కదా. అంటే మనిషి యొక్క స్వభావం అట్లున్నది. బెల్లం ఉన్నంతసేపే ఈగలు ఉంటాయట కదా. వీనితో మనకి ఏం పని ఉన్నది, ఈమెతో మనకి ఏం పని ఉన్నది అనే చెప్పే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ కదా. అంటే ఈ రోజున నేనేం గుర్తు చేసినట్టే, చేయండి చేయొద్దని కాదు, కానీ అంతకంటే ఎక్కువగా దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. హల్లెలూయా. దేవునితో స్నేహం చేయాలి. నిజంగా ఈరోజు మనము గత కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మని గురించే మనం వింటున్నాం, పరిశుద్ధాత్మ గురించే మనం ధ్యానిస్తున్నాం, పరిశుద్ధాత్మని గురించే. నిజంగా ఈరోజు కూడా అట్లనే పరిశుద్ధాత్మనితో సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి? ఆ వాక్యం ఉంది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13, 14. పెన్ను పేపర్ లేదా బుక్ తెచ్చుకోవాలి, ఒక బుక్ పెట్టుకోవాలి చర్చికి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఎవరితో సహవాసం చేయాలట? పరిశుద్ధాత్మ సహవాసం. ప్రభువైన యేసుక్రీస్తు కృప, యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, ఫ్రెండ్షిప్. ఇవి ఎవరితో చేయాలి మనం? అందరు చెప్తాం, ఎవరితో చేయాలి మనం ఫ్రెండ్షిప్? పరిశుద్ధాత్మనితోని. చెప్పండి. పరిశుద్ధాత్మనితోని సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతోని ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్స్ నీతోని ఎక్కడికైనా వస్తారు, అది కూడా కొంతవరకే. ఒక్కసారి వస్తారు కావచ్చు, 2 సార్లు వస్తారు కావచ్చు, 3 సార్లు వస్తారు కావచ్చు, 4వసారి మొదట ఉన్న ఆసక్తి ఉంటుందా? ఉండదు. నిత్యం నీతో నడుస్తాడా? నడవడు. నిత్యం నడవరు. కానీ దేవుడు మనతో నిత్యం నడిచేవాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో నిత్యం నడుస్తాడు, నిత్యము నడుస్తాడు. ఆయన మనతో నడవాలి. ఈ రోజున దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడట మనతో నడవడానికి. కానీ మనం ఏం చేయాలి? ఇద్దరు సమ్మతిస్తేనే ఏమున్నది? ఇద్దరు సమ్మతిస్తేనే. ఎక్కడుంది వాక్యం? చూడండి ఒకసారి. హల్లెలూయా. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో 756 పేజ్ నెంబర్, 756 పేజ్ నెంబర్, పాత నిబంధనలో. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఉన్నది క్వశ్చన్ అక్కడ. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే దాని అర్థం ఏంది? ఒకరికి నేను ఇగో ఆయనతో కొంచెం నా బాధలు ఆయనతో పంచుకుంటే బాగుండు, లేకపోతే ఆమెతో పంచుకుంటే బాగుండు అని నీకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు వినే స్టేజ్లో ఉండాలి కదా. వినే స్టేజ్లో ఉంటేనే నువ్వు చెప్పేది వాళ్ళకు సమ్మతించాలి. వారు సమ్మతిస్తేనే అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. నువ్వు చెప్పినా వాళ్ళు వినకుండా ఉంటే నీకు తృప్తి ఉంటుందా? ఉండదు. ఇద్దరు అంటే సమ్మతింపకుండా
ఇద్దరు కూడి నడుతురా. అంటే దేవుడు ఆయన నడవడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు సమ్మతిస్తలేరు? మనమే. హల్లెలూయా. మనం రెడీగా ఉండాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మతో ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. ప్రతిరోజు ఎట్లా చేస్తాం? ఎట్లా నడుస్తాం? ఎట్లా నడవాలి? ఎట్లా నిజంగా వాక్యాల్లో మనం చూస్తే ఇక్కడ హెబ్రోస్ల పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో 11వ అధ్యాయము హెబ్రీ విశ్వాసుల జాబితా అక్కడ ఉంటుంది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. చూడండి, ఎవరి వ్యక్తి? హానోకు మరణము చూడకుండానే కొనిపోబడ్డాడు. మరణము రుచి చూడలే హానోకు. ఏం చేసిండు హానోకు? దేవునికి ఇష్టడై ఉన్నాడట. ఇంకేమున్నదట? రెండు విషయాలు అక్కడ కనబడతాయి. దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యము పొందాను. ప్రతి ఒక్కరికి ఇది కావాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలి, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేని జీవితం. ఒక పాట ఉంటుంది, సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘము, జీవించే సంఘమే సాక్ష్యం ఇచ్చే సంఘము. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండాలి. కొన్నిసార్లు ఫోన్లు వస్తాయి కొన్ని సంబంధాల కోసం. ఈ పిల్లగాడు మీ చర్చనట కదా, మంచోడేనా అని వేరే పాస్టర్ మాకు ఫోన్ చేసి అడుగుతాడు. అడిగినప్పుడు మేము ఏం చెప్పాలి? అప్పుడు సాక్ష్యం ఉంటే మంచోడని చెప్తాం. సాక్ష్యం లేకపోతే ఏమో మా ముందైతే మంచిగా వినే విధైతే ఉంటారు, మరి వెనకెట్లు ఉంటారో మాకు తెలియదు. అంటే వెనక ముందు సాక్ష్యం మంచిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, సాక్ష్యం కూడా అతనికి ఉన్నది. నిజంగా దేవునితో నడుచుకుంటూ ఉన్నాడట. రోజు నడిచినాడు దేవునితో నడవడం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను కనపరుచుకుందువా? కనపరచుటకేమి సంభవించనని అడగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ చూడండి, ఆజ్ఞలు అనుసరిస్తే దేవుని ప్రేమించినట్టు. ఓకే, నా ఆజ్ఞను 21వ వచనం అంటాడు, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అంటే దేవుని మాటలు అంగీకరిస్తున్నావు, నువ్వు గైకొంటున్నావు, అది దేవుని ప్రేమించినట్లే. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడమే కాదు, మేము వచ్చి నీ వద్ద ఏమంటుండ అక్కడ? మేము వచ్చి. ఎవరు మేమంటే? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ముగ్గురు. మేము వచ్చి నీ వద్ద అంటే సహవాసం చేస్తాడా చేయడా? ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను వచ్చి మీతో ఉంటా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు సమ్మతించాలి? మనమే సమ్మతించాలి, మనం యాక్సెప్ట్ చేయాలి, మనం కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఎదురు చూసే కన్యకల వలె ఉండాలి, సిద్ధపడ్డ కన్యకల వలె ఉండాలి. ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆజ్ఞ అనుసరించి నడుచుకోనండి, దేవుని ప్రేమించండి. హానోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. 300 సంవత్సరాలు నడిచినట్టు దేవునితో. 300 సంవత్సరాలు చూస్తారు. ఆదికాండం 5వ అధ్యాయం ఉంటుంది చూడండి.
దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచిండండి. హానోకు దినములన్నీ 365 5:21 22. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు. ఎన్ని ఏళ్ళట? 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఇక్కడ నడిచెను అనుందా, నడుచుచు అనుందా? నడుచుచు అంటే పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా? ప్రజెంట్ టెన్స్. నడుచుచు అంటే నడుస్తూనే ఉన్నాడు. కుమారులను కుమార్తెలుగా అన్నాడు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. భూమి మీద ఆయన శరీరం లేదు. హల్లెలూయా. నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, సాక్ష్యమును కాపాడుకున్నాడు. ఈ రోజున దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటున్నావా, సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవునితో నడవాలి. నువ్వు స్నేహితులతో, ఫ్రెండ్స్ అంటే ఎంతోమందితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కావచ్చు. ఎంత చేసినా అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మునితో స్నేహం చేయాలి. దేవునితో నువ్వు స్నేహం చేయాలి. మనుషులు ఉంటే ఉంటారు, లేకపోతే ఉండరు. బెల్లం ఉన్నంతసేపే ఈగలు ఆలుతాయట. అంతే. కొంతవరకే నీ భారం మోస్తారు కావచ్చు. ఎప్పుడు నేను ఎత్తుకునేవాడు యేసయ్యనే. ఎప్పుడు నిన్ను ఆదుకునేవాడు, చేరదీసేవాడు, కన్నీళ్ళను తుడిసేవాడు, నీ బాధను వినేవాడు, నిజంగా నీతో నడిచేవాడు ఆయనే. నువ్వు ఎన్నిసార్లైనా ఎప్పుడంటే అప్పుడు నువ్వు దేవుని దగ్గర నువ్వు గోజాడు, ఆయన వింటాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆయన పాదముల దగ్గర నువ్వు గోజాడినావు, దేవుడు వింటాడు. నేను ఉన్న బిడ్డ, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఎందుకు బాధపడతావు? నిజంగా ఆయన మనతో ఉండే దేవుడు, మనతో ఉండి బలపరిచే దేవుడు. హానోకు దేవుడితో నడిచినాడు. ఇంకొక వ్యక్తి కూడా నడిచిండు. 6వ అధ్యాయము ఆదికాండం 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. హానోకేమో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, సాక్ష్యం ఉన్నది. ఈ నోవాహు నీతిపరుడు కదా, తన తరంలో నిందారహితుడై ఉండెను. నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అక్కడ హానోకేమో నడుచుచు అని ఉంది. ఇక్కడ నోవాహు నడిచినవాడు, పాస్ట్ టెన్స్. నడిచిండు, అయిపోయింది. పడవలో ఆయన కుటుంబం రక్షింపబడ్డది. తర్వాత ద్రాక్ష తోటేసిండు, అయిపోయింది. హానోకు వల్ల నడవాలా, నోవాహు వల్ల నడవాలా? నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఒక్కసారి నడిచిన తర్వాత అయిపోయింది కాదు. ఒక్కసారి పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత అయిపోతే కాదు. ఒక్కసారి దేవుడిచ్చిన కృపవరం మనం పొందుకొని మనం నడుస్తే సరిపోదు, అంతం వరకు ఉండాలి. హల్లెలూయా. అంతవరకు క్రమముగా ఆత్మీయ జీవితాలు ఎదగాలి, వర్ధిల్లాలి. చాలు అనొద్దు. డబ్బులు దేవుడు దీవిస్తావంటే డబ్బులు ఇచ్చిన కొద్దీ నువ్వు చాలంటావా, ఇంకా కావాలంటావా? దేవుడు దీవిస్తాడు, నీకు జీతం నెల పెరుగుతుంది. నాకు అద్దు జీతం ఎందుకు ఇస్తాను అద్దంటారు ఎవరన్నా? మరి దేవుడు ఆత్మీయ జీవితంలో దేవుడు ఎదిగింపాలని చూస్తాడు. మనం ఏం చేయాలి? ఎదగాల, సాలనాలా? ఎదగాలి. హల్లెలూయా. ఎదగాలి. ఆయన మనతో నడవాలని చూస్తున్నాడు, మనం నడవాలి. నోవాహు దేవునితో నడిచినవాడు. హానోకు దేవునితో నడిచినాడు. ఆయన నడుస్తూ ఉన్నాడు. నిజముగా ఆయన అట్లనే దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. అబ్రహాము కూడా 24వ అధ్యాయము ఆదికాండం 24:40. అప్పుడు నేను నా యజమానుతో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో. ఇక్కడ
ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. చూడండి అక్కడ చెప్తున్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపంటున్నాడు. ఎవరి సన్నిధిలో జీవిస్తున్నాడు? జీవించినా అంటలేడు కదా, జీవించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. జీవిస్తున్నాడు, ఆయనలో జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహామును దేవుడే సాక్ష్యం ఇచ్చిండు. అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఆయన స్నేహితుడు. యెషయా గ్రంథం 41:8 యెషయా గ్రంథం 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము ఎవరికి స్నేహితుడట? దేవునికి స్నేహితుడు. దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, నీతిగా నడుచుకోవాలి, నిజముగా దేవునికి స్నేహితులుగా నువ్వు ఉండాలి, దేవునితో నువ్వు సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మనితో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే నిజముగా ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, కృప చూపుతూ ఉంటాడు, నెమ్మది ఇస్తూ ఉంటాడు. నిజంగా ఎవ్వరు ఫ్రెండ్స్ మనకు తోడుగా ఉండరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నిత్యము తోడుగా ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ సహవాసం అంటాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసము. పరిశుద్ధాత్మతో మనము ఆ సహవాసం చేయాలి, దేవుణ్ణి గణపరచాలి. యోహాను సువార్త 15:15 యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక, చూడండి, దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. దాసులను పిలుస్తలేడు, ఇప్పుడు స్నేహితులను పిలుస్తున్నాడు. నిజముగా మనం ఆయనతో స్నేహం చేయాలి. యేసు ప్రభు కూడా శిష్యులను 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఈ 12 మంది శిష్యులను కూడా ఏదో ఆయన కిరీటం పెట్టుకొని లేదా ఆయన స్పెషల్గా ఉండి వాళ్ళందరినీ కింద ఉంచనీయలే కదా, శిష్యులతో కలిసిపోయాడు. ఎందుకు ఎట్లా మనం చెప్పగలుగుతామంటే, యేసయ్యను అప్పగిస్తున్నాడు ఇస్కరియోతు యూదా. శిష్యులు డైరెక్ట్ వచ్చి యేసయ్యను పట్టుకొని పోవాలి, కానీ అక్కడ పట్టుకొని పోతలేరు. ఆ బట్టులోకి అర్థమవుతలేదు ఇలా యేసయ్య ఎవరు, శిష్యులు ఎవరు తెలుస్తుంది ఏమన్నా. అప్పుడు ఇస్కరియోతు యూదా ఒక హింట్ చెప్తాడు. ఏమని? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా వెళ్ళి యేసయ్య మెడ మీద పడి ముద్దు పెట్టినాడో అప్పుడు భటులు గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్యను పట్టుకుంటారు. పేతురు కోపంలో ఏం చేస్తాడు? మలుకు చెవిని తెగ నరుకుతాడు. ఇదిగో కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే వస్తాడు. అక్కడ కూడా అద్భుతం చేసిండు, ఆ చెవిని తీసిండు, అతకబెట్టిండు. అంటే భటులు గుర్తుపట్టలేకపోయాడు. ఈయన యేసయ్యనా, ఈయన శిష్యుడా? ఎవరు గుర్తుపట్టలేకపోయాడు. అంటే శిష్యులలో కలిసిపోయాడు. అంటే చూడండి ఆయన ఎంతగా స్నేహం చేసిండు వాళ్ళతోని. హల్లెలూయా. ఆయన ఫ్రెండ్షిప్ చేసే దేవుడు అండి, స్నేహం చేస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు మోకరిస్తే చాలు, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నిజముగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకనే సమ్మతించకుండా ఇద్దరు
నడుచుదురా. గుర్తుపెట్టుకోవాలి, సమ్మతించకుండా ఇద్దరు నడుచుదురా. హల్లెలూయా. అర్థమవుతుంది అసలు? ఎవరితో స్నేహం చేయాలి? పరిశుద్ధాత్మతో స్నేహం, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఆయన రెడీగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరి సమ్మత కోసం వెయిట్ చేస్తాడు? మన కోసమే. నువ్వు దేవుని సన్నిధిలో గోజాడు, నిజంగా దేవుని సన్నిధిలో వేడుకో. ఎట్లా ఆయన మనతో సహవాసం చేస్తాడు, ఎట్లా ఆయన మనతో నడుస్తాడు, ఎట్లా అంటే ఇవన్నీ సాక్ష్యాలు. హానోకు నడిచినాడు, నోవాహు నడిచినాడు, అబ్రహాము నడిచినాడు. నిజముగా గొప్ప గొప్ప భక్తులు ఆయన సన్నిధిలో నడిచినారు. ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో నడవాలి. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనములో ఇంకా మనం డీప్గా చూస్తే, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని. ఎందులో ఉందట నిత్య జీవం? లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది దేవునితో నడవాలనంటే, దేవుడు మనతో నడుస్తున్నాడని ఎట్లా నువ్వు ఎట్లా సమ్మతిస్తావు అంటే, ప్రతిరోజు వాక్యం పరిశోధించాలి. హల్లెలూయా. నువ్వు సమ్మతించడం ఎట్లా అని అంటే, ప్రతిరోజు 1 గంట అయినా వాక్యమును పరిశోధన చేయాలి. వాక్యము చదవాలి, వాక్యం ధ్యానించాలి. ఎందుకు వారు పరిశోధన చేస్తున్నారు? వాక్యములను పరిశోధన చేస్తున్నారంటే దేవుడు వారితో ఉన్నట్టే. యోహాను సువార్త మొదటి వచనం ఏముంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు వాక్యమును పరిశోధన చేయాలి, వాక్యమును పరిశీలించు, వాక్యమును ధ్యానించు. వాక్యంలో దేవా నాతో మాట్లాడను. వాక్యమును ధ్యానిస్తా ఉంటే, వాక్యం నెమరు వేస్తా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నట్టే. ఆమేన్. నిజముగా వెంట దేవుడు మాట్లాడుతాడు, వాక్యము ద్వారా బలపరుస్తాడు. వాక్యమును మాట్లాడుతుంటేనే, వాక్యము ధ్యానిస్తా అంటేనే ఈ బలహీనతలు పోతూ ఉంటాయి, చీకటి శక్తులు అన్నీ పోతాయి. ఆమేన్. వాక్యంలో ఆ శక్తి ఉందండి, వాక్యంలో బలం ఉంది. వాక్యమును మనము పరిశోధన చేయాలి. అందుకనే 119 కీర్తన 105వ వచనం అన్నాం కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇంకక్కడ చక్కగా ఉంది చూడండి, 119 కీర్తనలో అందులో మనం చదివిన చివరి వచనం చదవండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. అది ఎప్పటి వరకు ఉంటుంది అట? ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఇదంతా వరకు ఉంటుందండి వాక్యము. కట్టడలు, ఆజ్ఞలు మనమంతం వరకు మనము దాన్ని పాటించాలి, దాన్ని గైకొని నడుచుకోవాలి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన నడుస్తున్నాడు. దేవుని వాక్యము నువ్వు ధ్యానించాలి, దేవుని వాక్యము నువ్వు ధ్యానించి, దేవుని వాక్యం నెమరువేయాలి. ప్రతిరోజు వాక్యాలు ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యం వినండి. వినడమే కాదు పరిశోధన చేయాలి. హల్లెలూయా. పరిశోధన చేయడం అంటే, పోయిన వారం మనం విన్నాం, బెరయ ప్రజలట పౌలు సీలలు చెప్పే వాక్యం వాళ్ళు ఏం చేసిరట? అసలు కరెక్ట్ చెప్తానా లేదా పరిశీలన చేస్తున్నారు. అంటే వాక్యము నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేస్తావో నువ్వు దేవునితో నడుస్తున్నట్టే. హల్లెలూయా. పరిశీలన ఎక్కడుంది, ఈ మాట ఎక్కడుంది, ఈ పదం ఎక్కడుంది, నువ్వు పరిశోధన చేయి. ఎక్కడుంది నువ్వు సెర్చ్ చేయి. ఒకప్పుడు అంటే చాలా కష్టమేది, ఎక్కడెక్కడ పదాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు కష్టమేది. ఇప్పుడు గూగుల్లో కొట్టగానే వస్తారా లేదా? వస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ఎందుకున్నది? అన్ని వ్యర్థమైన వాటిని సెర్చ్ కాదు,
వాక్యం షేర్ చేయండి. హల్లెలూయా. వాక్యం ఎప్పుడైనా నీకు ఏదైనా వాక్యం ప్రేరేపణ వస్తే, ఏదైనా పదం గుర్తు వస్తే వెంటనే కొట్టండి. లేకపోతే ఫోన్ చేయండి. అయ్యా ఇగో నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది, ఇగో ఇట్లా వచ్చింది, మీరు ఫోన్ చేయండి. వాక్యం ఇట్లా అడగడం ద్వారా నాకైతే చాలా సంతోషం అవుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వాక్యంలో ఎదగాలి. వాక్యమును పరిశీలన చేస్తున్నావా, వాక్యమును పరిశోధన చేస్తున్నావా, నువ్వు దేవునితో సహవాసం చేసినట్టే. ఆమేన్. నువ్వు సమ్మతిస్తున్నట్టే. సమ్మతించకుండా ఇద్దరు నడుతురా. ఈ మాట అందరికీ గుర్తుపెట్టుకోవాలి. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. ఎందుకొరకు ఇది గుర్తు చేస్తున్నా అంటే, ఇది మనుషుల కొరకు కాదు, దేవునికి నీకు, ఆయన నీవు సమ్మతం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీవు కలిసి నడవాలి. హానోకు నడిచినాడు, నోవాహు నడిచినాడు, అబ్రహాం నడిచినాడు. నిజంగా మనము ఈ వాక్యాన్ని బట్టి మనం నడవాలి. వాక్యంను పరిశీలన చేయాలి, వాక్యంను పరిశోధన చేయాలి. రెండవది మత్తయి సువార్త 26:41 వచనము. 26:41 వచనము. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చూడండి, ప్రార్థన చేయాలి. ఎట్లుండి ప్రార్థన చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు శరీరం బలహీనమైపోతుంది. ఇక్కడ అంటాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. శరీరం ఏం చెప్తుంది? ఏం ప్రార్థన చేస్తావు, పండుకో. తాత అయితే అడిగేదట, అయ్యా నాకు కాళ్ళు నొత్తానయ్యా, అయ్యా నాకు ఇవి ఉన్నాయా అంటే మెచ్చుకుంటాడు కాదట. మంచిగా ఫస్ట్ ఫుల్ కోటింగ్ ఇచ్చిన తర్వాతనే ప్రార్థన చేస్తాడట. నువ్వేం ప్రార్థన చేస్తావు, అసలు ప్రార్థన చేస్తానవా అని అడిగేటోడట. అయ్యా చేస్తానయ్యా అంటే, నీ మొక్కని చేస్తావు ఖచ్చితంగా ఈ మాట అనేది నీ మొక్కని చేస్తాను. ఎంతసేపు చేస్తాను ప్రార్థన? అయ్యా నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన. తిట్టేటోడు అండి, ఇట్లనే గద్దించేవాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన. అరగంటన్న చేయాలి, గంట అయినా నువ్వు మోకాల మీద ఉండాలి, లేవద్దు, ప్రార్థన చేయాలి. అంటే చూడండి, మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే ఆ మంటకు 5 నిమిషాలు 10 నిమిషాల మంటకు అన్నం ఉడుకుతుందా? కూర ఉడుకుతుందా? మటన్ తీసుకొచ్చినావు, ఎంతసేపు కావాలి దానికి? ఆ గంజలో పెట్టకపోతే అదేంది, కుక్కర్లో వేసి పెట్టాలి, విజిల్ రావాలి. గది ఉడకడానికే అంతసేపు పడుతుంది. నీ లోపల బలము ఆత్మ మంట రావాలంటే ఎంతసేపు మొక్కల మీద ఉండాలి? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండాలండి. నువ్వు తినే ఆహారం కొరకే నువ్వు అంతసేపు నువ్వు వెయిట్ చేస్తాను. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టు. దానికంటే ఎక్కువగా నువ్వు సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నట్టే. హల్లెలూయా. నీతో ఉన్నాడు, నీతోనే ఉంటాడు. ఆయనతో పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నట్టే. ఎప్పుడైతే మోకాలు అంగినాయా, ఇక సైతాన్ గాడు తోక ముడుచుకొని పోతాడు. హల్లెలూయా. ఉండడు. బలహీనతలు అన్నీ పోతాయండి, అన్నీ పోతాయి. వాక్యమును పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. రెండవది మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18 మొదటి వచనంలో కూడా 18 మొదటి వచనం. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చూడండి ఎట్లున్నట. కొంతమంది ప్రార్థన చేస్తుందా, ఇంకెంతసేపు చేస్తావు కానీ పాపం ఒకళ్ళు అత్యాసక్తిని ప్రార్థన చేస్తా అంటే ఇంకోళ్ళు అంటారు మంచిగా, ఆమెనసరికి లేచి మళ్ళీ ఆమెనంటారు. ఇక చూడండి, విసుకక ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని.
దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, విసుకక ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి, మెలకుగా ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా చేయాలి. ప్రార్థన దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని బలం పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆత్మలో మంట మండాలి. ప్రతి ఒక్కరూ దేవుని శక్తిని పొందుకోవాలి. నిజముగా ఏ చీకటి శక్తులు చూసినా అబ్బో ఇడ మంటున్నదని పోవాలి. హల్లెలూయా. వాక్యంను ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేస్తావో, ఎప్పుడైతే నిత్యము విసుకక నువ్వు ప్రార్థన చేస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు. ఆమేన్. ఇంకొకటి హెబ్రీ రాసిన పత్రిక 10:25 హెబ్రీ 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సమాజంగా ఏం చేయాలట? మనం కూడుకోవాలా, కూడుకోవద్దా? కూడుకోవాలి. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మీ ఇంటిలో లేదా వ్యక్తిగతంగా నువ్వు వాక్యమును పరిశోధన చేస్తున్నావు, వాక్యమును ధ్యానిస్తున్నావు, వాక్యములో నువ్వు నెమరు వేస్తున్నావు. రెండోది మెలకువగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆసక్తితో నిత్యము ప్రార్థన చేస్తున్నావు. అయిపోయింది, ఇది వ్యక్తిగతంగా. ఇప్పుడు మూడోది ఏంటంటే సమాజంగా కూడుకొని ప్రార్థన చేయాలి. సమాజంగా కూడుకోవడం, సమాజంగా కూడుకొని ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఒంటరిగా ఉంటే మనం ఫలించలేం. ఏదైనా వండాలంటే కట్టెలు పోయి పెట్టాలంటే ఒక కట్ట పెడితే అంటుతుందా? 2-3 కట్టలు పెడితేనే మంటలు వేస్తుంది, అక్కడ కార్యం జరుగుతుంది. అంటే యేసు ప్రభు కూడా అన్నాడు, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటా, వారి మధ్యలో ఉంటా. 2 ఏకీభవించి అడిగింది, పరలోకం నుండి నేను వారికి ఇస్తాను అన్నాడు. 2 కలిసి చదువుతారా? అది మత్తయి సువార్త 18-19 భూమి మీద మీరు 19 మరియు మీలో 2 తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, చూడండి, ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 2 కలిసి ప్రార్థన చేసినరా, ఇక మీరు పొందుకోలేము అనేది ఏది లేదు. ఆమేన్. ప్రతిదీ పొందుకుంటారండి. 2 కలిసి ఏకంగా కూడి మీరు ప్రార్థన చేయండి. అది 2 నుండి స్టార్ట్. సమాజంగా మనం ఒకే ఆత్మతో ఒకే ప్రార్థన మనం ఏకీవించి ప్రార్థన చేస్తుంటే గొప్ప కార్యాలు దేవుడు ఇంకా చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏక మనసుతో మనం చేయాలి. సామెతల్లో ఒక మాట ఉంటుంది, 27-17 జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అది సామెతలు 27-17. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. చూడండి, అంటే ఇనుము చేత ఇనుము ఏమవుతుందట? ప్రార్థించేవారు కలిసి దానికి ఏమవుతుంది? హల్లెలూయా. ఎలిజబెతు గర్భంతో ఉన్నది, మరియమ్మ గర్భంతో ఉన్నది. ఎలిజబెత్ గర్భంతో ఉన్నదని చెప్పి వినగానే మరియమ్మ వచ్చింది. వాళ్ళిద్దరూ సంతోషంగా అలాయ్ చేసుకున్నారు, కలుసుకున్నారు, చాలా సంతోషిస్తున్నారు. వృద్ధాప్యంలో నువ్వు మంచి గర్భం దేవుడు ఇచ్చిండని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ గర్భంలో ఉన్న శిష్యులు ఏం చేసిరట? గంతులు వేసినారు. పరిశుద్ధులు కలుసుకున్నప్పుడు ఆ విధమైన ఆత్మలో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. సంతోషం ఉంటుంది. అందుకే ఎఫెసీ సంఘానికి రాస్తాడు అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధులతో పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహించుకోవాలి. అంటే సమాజంగా మనం కూడుకోవాలి.
ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి, సంఘంగా మనం ప్రార్థన చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. అంటే ఈ విధం చేయడం ద్వారా ఆయనతో నడుస్తున్నట్టే. హల్లెలూయా. అందరం ఈరోజు ఏంటంటే మనం ఆయనతో మనం నడవాలి, దేవునితో నడవాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇవన్నీ చేయాలి. హానోకు చేసిండు, అబ్రహాం చేసిండు, నోవాహు చేసినాడు. నిజముగా మనము ఈ రోజున దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు, మనము పరిశుద్ధాత్మునితో సహవాసం చేయాలంటే వాక్యం మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి, పరిశోధించాలి. ఎక్కడ ఏ వాక్యం ఉంది, ఇది ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి? ఏదో చదువుకుంటూ పోతాను, ఇది కాదు. నువ్వు పరిశోధన చేయి. వాక్య బెరయ ప్రజల వలె మన సంఘం కూడా వాక్యము పరిశీలన చేయాలి. ఆమేన్. పరిశోధన చేయాలి, ఆసక్తితో మెలకువగుండి ప్రార్థన చేయాలి. సమాజంగా కూడి ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఆత్మలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి. ఇనుము తలుగుతే ఏమవుతుందట? పదునవుతుంది. ప్రతి ఒక్కరు షార్ప్గా తయారు కావాలి, ప్రతి ఒక్కరు ఆత్మలో మండాలి. హల్లెలూయా. ఆత్మలో మెలకువగలిగి ఉండాలి, ప్రార్థనలో మెలకువగలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని మనము దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారు కూడా ఉన్నారండి, దుఃఖపరిచేవారు ఉన్నారు. యెహోషువ యెషయా గ్రంథములో ఉంటుంది. యెషయా గ్రంథము 63:10 హల్లెలూయా. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. చూడండి, తానే వారితో యుద్ధము చేసింది. అది దేవుడు యుద్ధం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మనికి విరుద్ధంగా మనం మాట్లాడొద్దు. నువ్వు పరిశీలన చేయి. అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇది కాదు. నువ్వు వాక్యం పరిశోధన చేయి, పరిశీలన చేయి, వాక్యం చదువు. నిత్యం నువ్వు విసుగక ప్రార్థన చేయి. సమాజం కూడుకొని ఒకరొకరు పూరుకొలుపుకోండి. అవన్నీ అవసరం లేదు, లోకవార్తలు ఇవన్నీ అవసరం లేదు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నావా లేదా చూసుకో. అడుగు. ఎప్పటికప్పుడు ఆయన బలపరుస్తాడు, ఎప్పటికప్పుడు ఆయన నెమ్మదినిస్తాడు, ఎప్పటికప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఎఫెసీ 4:30 చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అది దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు. ఆయన మనతో స్నేహం. ఇప్పుడు చూడండి, మస్తు ఫ్రెండ్షిప్ చేసినావు ఎవరితోనన్నా, చేసి మధ్యలో ఎవరో వచ్చిను, మొదటోని పక్కకు పెట్టినావు, మధ్యలోనితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మొదటోనికి తెలిసింది, నాకు చూసినావా నాతో మంచిగా ఉండే, ఇప్పుడు ఎవరితోనో వాళ్ళకి ఇప్పుడు బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? దేవునితో నువ్వు సహవాసం చేసి లోకముతో నువ్వు చేస్తే ఎవరిని దుఃఖపరిచినట్టు? పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు. దేవునితోని కష్టమైన సుఖమైన ఈ లోకంలో వదిలిపెట్టాలండి. అవన్నీ పెంటతో సమానం. ఏది దేవుని రాజ్యంలోనికి నడిపియదు. ఈ లోకంలో ఏది కూడా దేవుని రాజ్యంలోనికి నడిపియదు. పరిశుద్ధాత్మనితో నువ్వు సహవాసం చేయి, దేవునితో నువ్వు దేవుని కనపరచు, దేవుని మహిమపరచు, ఆయనతో సహవాసం చేయి. ఫ్రెండ్షిప్ డే అంటే ఓకే, హాయ్ అంటే బాయ్ అంటే సరిపోతుంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ వాళ్ళకంటే అందరికంటే ముందుగా దేవునితో నువ్వు సహవాసం చేయి, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేయి, దేవుని కనపరచు. నీ మనసు నిండా పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీ ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యము ఉండాలి. ఈ లోకంలో ఫ్రెండ్షిప్ ఉండొద్దని కాదు, ఈ లోక స్నేహము దేవునితో వైరము ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి, అంతే. నువ్వు దేవునితో సహవాసం చేయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము
పరిశుద్ధాత్మని సహవాసము, పరిశుద్ధాత్మని సహవాసం మనం చేయాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుని మహిమపరచాలి. నిజముగా 3 విషయాలు ప్రాముఖ్యమైన ఏంటి అంటే వాక్యమును మనం పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. ఎక్కడెక్కడ ఏ వాక్యం ఉంది, బోధించేవారు బోధిస్తున్నారు, అది కరెక్టా కాదా, వాక్యంను పరిశోధన చేయి, పరిశీలన చెయ్యి. దేవుడు అందరికీ బైబిల్ ఇచ్చాడు. నా దగ్గర బైబిల్ లేదని లేరు, అందరి దగ్గర వచ్చి అందరి చేతుల్లో బైబిల్ ఉంది. చదవాలి, ధ్యానించాలి, పరిశీలన చేయాలి. ప్రతిరోజు అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో దేవునితో మనం గడపాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. మోకాల మీద మనం ప్రార్థన చేయాలి. మోకరించలేకపోతే, మోకాల నొప్పులు ఇవన్నీ ఉంటే నిజం హృదయం దేవునితో ఆత్మ తానే కదా. రోమా 8:26 అంటాడు, మన బలహీనతలను చూసేట ఆత్మ తానే మన ఆత్మతో సహాయం చేస్తున్నాడు. చూడండి, సహాయం చేస్తాడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఆత్మ మనకు సహాయం చేస్తాడండి, సహాయం చేస్తాడు. అట్లని చెప్పి నిజంగా ఇక అయ్యగారు చెప్పాడు, వాక్యాన్ని పరిశోధన చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు అని చెప్పి ఇంట్లో పనులన్నీ చేయకుండా ఉండద్దు. ఇట్లా కూడా ఉన్నారు, అన్నీ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. వాక్యంలో ఉంది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. పురుషులకు చెప్తున్నాడు, స్త్రీలకు కూడా చెప్పాడు. ఏమనంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును, డాడీ చెప్తుండేది. ఓకే, డ్యూటీకి పోయి వచ్చిండు పాపం. డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత వచ్చేసరికి ఎంత విలిచినా తీర్తలేరట డోరు. ఎంత విలిచినా లేకపోతే మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉన్నట. సప్పుడు వినబడుతుంది కానీ ప్రార్థన ఉన్నా కదా లేతలేరట. అరగంట అయిపోయింది, గంట అయింది. పాపం ఆయనకు ఓపిక ఉంటుందా? కష్టపడి వచ్చిండు. అంటే ఎందుకు ఈ చెప్తున్నా అంటే ఇతరులకు అభ్యంతరకరంగా ఉండొద్దు మీ ప్రార్థనలు. ఇతరులకు అభ్యంతరకరం ముందుగా చేసుకో. ఆయన వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టాలి. పురుషులు కూడా బలహీనమైన ఘటమని ఎంచి ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు సన్మానించాలట. నిత్యము దేవునికి ఎప్పుడు అయితే బాగుంటుంది. ఇతరులకు ఇబ్బందికరంగా ఉండొద్దు. మనం నీ భక్తి నువ్వు చేయాలి, ఇతరులకు ఇబ్బందికరంగా ఉండొద్దు. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవునితో సహవాసం చేయాలి, అందరికీ అనుకూలంగా నువ్వు ఉండాలి, దేవునికి మహిమకరంగా పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేయాలి. ఆయన మనం దుఃఖపరిచేవారిగా ఉండొద్దు, ఆయన మనము నిందించేవారిగా ఉండొద్దు, ఆయనకు అవమానం తెచ్చేవారిగా మనం ఉండొద్దు. దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి. నిజంగా ఈ దినం దేవుడు అదే గుర్తు, మనము పరిశుద్ధాత్మనితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. ప్రతిరోజు వాక్యంను పరిశీలన చేయండి, ప్రతిరోజు నిత్యము ప్రార్థన చేయండి, ప్రతిరోజు ప్రతి వారము లేదా సమాజముగా మనం కూడుకుందాం. మొన్న బుధవారం రోజు గృహ కూడిక జరిగిన తర్వాత పాపం ఎన్నో పోరాటాలు ఆ కుటుంబంలో, ఎన్నో శోధనలు, ఎన్నో ఆ దురాత్మ వచ్చి అంటుంది. ఏమంటున్నా అంటే, ఇంతమంది నువ్వు ఎందుకు పట్టుకొచ్చినావు? బాగా ప్రార్థనలు చేస్తాను, ఇంతమందిని ఎందుకు పట్టుకొచ్చినావు అంటుంది. ఎవరు వచ్చినట్టు? అబ్బో యేసయ్య వచ్చిండు అంటే. చూడండి, సమాజంగా కూడి ప్రార్థన చేయడం ద్వారా ఎవరికి మంట కలుగుతుంది? సాతాను గానికి. వాడు ఉండడండి. హల్లెలూయా. అందుకే గృహ కూడికలు చేసేది. గృహంలో దేవుని మంట తలగాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. ప్రతి ఒక్కరు దేవుని శక్తిని పొందుకోవాలి, ప్రార్థనలు చేయాలి, సంఘం ఒకరినొకరు పురికొల్పుకోవాలి, సమాజంగా మనము కూడుకోవాలి, దేవుని కనపరచాలి. ఇది సహవాసము.
మనం వస్తానం పోతానం కాదు. ఒకరినొకరు బాగున్నారా, ఆత్మీయులుగా మనం ఒకరినొకరు దేవుని సన్నిధిలో మనమందరం సహోదరులమే. అక్క అని పిలుచుకోవాలి, లేదా అన్న అని పిలుచుకోవాలి. ఒకరినొకరు ప్రేమగా పిలుచుకోవాలి. ప్రేమగా నిజంగా క్రీస్తులో మనమందరం ఒక కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. ఒక కుటుంబంగా ఉండాలి. ఒకరికొరకు ఒకరు బాధ వచ్చిందా ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం. నిజంగా ఒకరినొకరు మనం బలపరచుకోవాలి. ఒకరినొకరు మనం క్రీస్తులో ఇంకా పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేయాలి. దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. పరిశుద్ధులతో పొడుగులోతు ఎత్తు వెడల్పు ఎంతో గ్రహించుకోవాలి మనం. ఆ విధంగా మనం చేసినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆమేన్. ఎప్పుడు మనతోనే ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. నిజంగా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు కొద్ది వాక్యంను మన ఆత్మీయత దీవించి ఆశ్రయించను గాక. మనం మోకరించుదాం. మోకరించగలిగే వారందరూ మోకరించుదాం. నిలువు మోకాలు వేద్దాం. ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిలువు మోకాలు వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. నీతో సహవాసం చేస్తున్నా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాయబడినది. పరిశుద్ధాత్ముడా, పరమ తండ్రి నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నా. మాతో నడవాలని మీరు ఎంతగానో సిద్ధంగా ఉన్నారయ్యా. మేమే పరిశుద్ధాత్ముడా మేము పొందలేకపోతున్నాం. క్షమించండి. మొదట నీ రక్తంతో నీ శుద్ధి చేయండి దేవా. కడిగివేయండి దేవా. ఒక్కసారి అందరము దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడదాం. ఆయన మనతో ఉండాలని, నడవాలని చూస్తున్నాడు. ఏమేమి నీ లోపల దేవునికి ఆయాసకరమని ఉన్నవో ఇప్పుడు మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి. నిజంగా ఆయన నీతో ఉంటాడు. ఈరోజు నుంచి మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా నీలో ఆయన నివాసం ఉండాలని చూస్తున్నాడు. అద్భుతకరుడా నీకే వందనాలు. నీకు ఆయాసకరమైనది ఏది మాలో ఉండద్దయ్యా. హానోకు నీతో నడిచినాడు, 300 సంవత్సరాలు నడిచినాడయ్యా. అద్భుతకరుడా నీకే వందనాలు. క్షమించండి అయ్యా, కనికరించండి అయ్యా. యేసయ్యా నీకే వందనాలు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా నీకే వందనాలు. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఎన్నో కార్యాలు, ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తొలగిస్తున్నావు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. నీతో సహవాసం చేస్తున్నా. యేసయ్యా నీకే వందనాలయ్యా. నీకు వందనాలు. అద్భుతకరుడా నీకే వందనాలయ్యా. యేసయ్యా నీకే వందనాలు. అంధకార సంబంధమైన అధికారం నుండి సంపూర్ణంగా విడుదల దయచేసి నీ వెలుగును చూసే కనులు, నీ వెలుగులో నడిచే పాదాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో నీవు నడవండి దేవా. పరిశుద్ధాత్ముడా నీకే వందన. నిన్ను కాకుండా ఇంకేమైనా లోపల ప్రభువా
ఉంటే పెట్టుకొని ఉంటే మీరు తొలగించండి. ఇప్పుడే తొలగిపోవాలి. అన్నీ తొలగిపోవాలి యేసు నామములో. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ఏ చీకట్లు ఉండడానికి వీల్లేదు. యేసయ్యా నిన్ను చూసే కన్నులు దయచేయండి. హృదయ శుద్ధి ఇవ్వగల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని సెలవిచ్చిన. హృదయం శుద్ధి చేయండి, కల్మషమునంతా కడిగివేయండి దేవా. నీతో సహవాసం చేసే బిడ్డగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీతో సహవాసం చేయాలయ్యా. హానోకుతో నడిచినావు, నోవాహుతో నడిచినావు, అబ్రహాముతో నడిచినావు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. మాతో కూడా నడవాలని నువ్వు ఆశపడుతున్నావు. పరిశుద్ధాత్ముడా పరమతని నీకే వందనాలయ్యా. మాతో నడవండి దేవా, ప్రతి ఒక్కరితో నడవండి దేవానికి స్తోత్రం. నేను వెళ్తేనే కానీ మీ వద్దకు ఆదరణకర్త రాడు అని సెలవిచ్చినావు. ఆదరణకర్త నువ్వు ఇచ్చిన దేవుడు అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ప్రతి ఒక్కరితో నీవు ఉండండి దేవా, ప్రతి ఒక్కరిలో నీవు ఉండండి. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. ఏ చీకటి శక్తులు ఉండడానికి వీల్లేదు, ఏ దురాత్మ శక్తులు ఉండడానికి వీల్లేదయ్యా. దర్శించండి, దర్శించండి దేవా. పరిశుద్ధాత్ముడా దర్శించండి దేవా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. నువ్వు దర్శిస్తున్నావు, నీకు వందనాలు ప్రభువా. అద్భుతకరుడా నీకే వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. బలపరిచే దేవుడవు నీవయ్యా, స్థిరపరిచే దేవుడవు నీవయ్యా, కృప చూపే దేవుడవు నీవయ్యా. యేసయ్య అనుదినము వాక్యమును చదివి దాన్ని పరిశోధన చేసే ప్రభా యోధులుగా నీవు నిలబెట్టండి దేవానికి స్తోత్రం. వాక్యమును పరిశోధించే వారిగా నిలబెట్టండి దేవానికి స్తోత్రం రాజా. యేసయ్య నీకే వందనాలయ్యా. నిత్యము విసుకక ప్రార్థించే వారిగా నిలబెట్టండి దేవానికి స్తోత్రం రాజా. సమయము దొరికితే నీతో గడుపుటకు ప్రతి ఒక్కరిని దీవించండి దేవానికి స్తోత్రం రాజా. యేసయ్య నీకే వందనాలయ్యా. సమాజముగా కూడుకోవాలని మానుకోవాలని ప్రభా కొంతమంది ఆలోచన, కానీ కూడుకోవాలని నువ్వు సెలవిస్తున్నావయ్యా, నీకు స్తోత్రం రాజా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. సమాజంగా కూడుకున్నట్టు మాకు ప్రభా మరి నాకు ఇంకను బలపరచండి. ఒకరినొకరు పురికొలుపుకోమని సెలవిచ్చినావయ్యా. ఆత్మలో పురికొలుపుటకు నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ఇనుము ద్వారా ప్రభా మరి పదునవుతుందని సెలవిచ్చినావు ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు ప్రభా ఈ మంచి యోధులుగా లేవనెత్తండి దేవానికి స్తోత్రం రాజా. మంచి పోరాడే యోధులుగా నిలబెట్టండి దేవానికి స్తోత్రం రాజా. యేసయ్య ఆత్మలో ఇంకా మండించండి దేవా. నీ శక్తి చేత నింపండి దేవానికి స్తోత్రం రాజా. ఏక మనసుతో ఏకాత్మతో నిన్ను గణపరుస్తుండగా నీ ఆత్మ చేత నింపండి దేవానికి స్తోత్రం రాజా. నీ బలమైన ఆత్మ చేత నింపండి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి. పురికొల్పండి దేవానికి స్తోత్రం రాజా. పురికొల్పండి అయ్యానికి స్తోత్రం రాజా. ఒకరినొకరు ఆత్మలో ప్రభా మండించండి దేవానికి స్తోత్రం రాజా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరిలో జరిగించండి దేవానికి స్తోత్రం రాజా. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రం. అపోస్తుల కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రం రాజా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా నీకే వందనాలు, ఆశ్చర్యకరుడా నీకే వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. విన్న వాక్యం ప్రతి రోజులు నాటింపచేయండి దేవా. ఫలభరితం మీరు ఉంచండి దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలయ్యా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ప్రభువా. యేసయ్యా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ప్రభువా చీకటి శక్తులు బలహీనతలన్నీ తొలగిపోవాలి యేసు నామములో. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ఆత్మ చేత నింపండి దేవా. బలపరచండి దేవానికి స్తోత్రం రాజా. బంధకాల నుండి విడుదల, బలహీనతల నుండి విడుదల. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవునని సెలవిచ్చినావు. వాడు పారిపోవాలి ప్రభువానికి స్తోత్రం రాజా. యేసయ్యా నీకే వందనాలు. ఏ చీకటి ఎవరిలో ఉండడానికి వీలేదు. విడుదల యేసు నామములో విడుదల. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీ ఆత్మ చేత నింపండి ప్రభు. పరిశుద్ధాత్మ చేత నింపండి. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి దేవా. యేసయ్యా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకే వందనాలు. ప్రతి ఒక్కరి
ప్రభా కన్నీళ్లను చూస్తున్న దేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రం రాజా. పరిశుద్ధాత్మడా పరమతని నీకే వందన. హృదయ వేదన ప్రభా చూస్తున్న దేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రం. తొలగించండి దేవా, కనికరించండి దేవా, నీకు స్తోత్రం రాజా. దర్శించండి, బలపరచండి ప్రభా, నీకు స్తోత్రం రాజా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి బలపరిచి ప్రభా ఇంకా నీ వాక్యంలో వర్ధిల్ల చేయండి దేవా, వర్ధిల్ల చేయండి దేవా. నీ వాక్యములో వర్ధిల్ల చేయండి. ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. యేసయ్యా నీకే వందనాలు. ప్రతి అనుదినము ఆత్మీయ జీవితంలో మంచి ఎదుగులను దయచేయండి ప్రభా, నీకు స్తోత్రం రాజా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరి మీరు బలపరిచి బంధకాల నుండి విడుదల దయచేసి గొప్ప కార్యాలు జరిగించి నీ వాక్యములో ఇంకా ప్రతి హృదయం మీరు స్థిరపరచండి దేవా, నీకు స్తోత్రం రాజా. క్రమముగా వర్ధిల్ల చేసి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోనమని నరుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. పాట పాడుతుండగా కానుకలు సమర్పిస్తాం. హల్లెలూయా. పాట పాడుతుండగా కానుకలు మనం సమర్పించుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు
నాకున్న బలము కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలము తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. 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 హల్లెలూయా. చిన్నపిల్లల కొరకు మరి బిస్కెట్స్ తీసుకొచ్చిన వారు జాన్ పాల్ బర్త్డే సందర్భంగా మరి పిల్లల కొరకు బిస్కెట్స్ తీసుకొచ్చినారు. పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. అదే విధముగా ప్రతి వారము దేవుడు మరి గృహ కూడికలు దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు సాయంకాలము అదేంటి గదరగడ ఏరియా ఏంటి, శ్రీనివాస గార్డెన్స్ ఏసీసీ శ్రీనివాస గార్డెన్స్ దగ్గర రమేష్ జోస్న గృహములో ఈరోజు సాయంకాలము గృహ